కాణిపాక క్షేత్రంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. గురువారం కాణిపాకం క్షేత్రంలోని శ్రీకృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, అలాంటి కార్యక్రమాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమం అంచెలంచెలుగా విస్తృతం కావాలని కోరారు. ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చిన పూల ప్రభాకర్ బృందంకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాశ్వత భవనం నిర్మాణానికి తన వంతు ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. ఇంకా దాతల ముందుకు వచ్చి ఇంత పెద్ద బృహత్కరమైన కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కిరణ్ రాయల్, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో బలిజ కులస్తులు అందరూ కూడా చేరి శ్రీకృష్ణదేవరాయ అన్నదాన ట్రస్ట్ నామకరణం చేసి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు రావడం జరిగింది. అలాగే పూతలపట్టు శాసనసభ్యులు సోదరులు మురళీ గారు కూడా వస్తున్నారు. వేరే కార్యక్రమంలో తిరుపతిలో పూర్తయి కాన్సెప్ట్లో వస్తున్నారు. ఖచ్చితంగా అందరి సహకారంతో లోకల్ ఎమ్మెల్యే మురళీ గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో బలిజ కులస్తులు అందరూ కూడా ఐక్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై అందరూ కూడా పనిచేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. నిన్న కూడా సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయ్యి అనంతపూర్లో విజయవంతంగా మోగించింది. అదే భాగంగానే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి బలపడుతుంది. ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఐక్యతతో కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కాణిపాకంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన కార్యక్రమం బలిజ సోదరులందరూ కూడా కలిసి వారికి తోచిన విధంగా సహాయాలు అందించి ప్రతిరోజు నిత్య అన్నదానం కాణిపాక వినాయక స్వామి భక్తులకు పెట్టే విధంగా ఆలోచన కార్యక్రమం చేయడం చాలా సంతోషమని తెలియజేస్తుంది.